ఇవాళ బ్రేకింగ్ వార్త ఏమిటి అంటే చైనా వాడు పోగొట్టుకున్న 100 బిలియన్ అమెరికన్ డాలర్స్. 100 బిలియన్ రూపీస్ కాదండి, అమెరికన్ డాలర్స్. మీకు చైనా ఇక కోలుకుంటుందా అంటే మనం అమెరికా గురించి మాట్లాడుతున్నాము. అగ్రరాజ్యాలు, అమెరికా వాడు నంబర్ 1 పొజిషన్ అంటే చైనా వాడు 2nd పొజిషన్లో ఉంటాడు. మీరు ఈ ఇరు దేశాల ఆర్థిక పరిస్థితి చూడండి ఎంత వర్స్ట్గా ఉందంటే నాకు అదే ఆశ్చర్యము. ఇప్పుడు చూడండి, భారత్ కూడా ఒక 10-12 ఏళ్ల క్రితం స్ట్రగుల్ అవుతూ ఉండేది. జీడిపిలో కానీ రెవెన్యూస్ స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. కానీ ఏం చేస్తామండి, మనం హార్డ్ వర్క్ చేస్తాం, కష్టపడతాం, డే అండ్ నైట్ వర్క్ చేసి మనము మన జీవితాలను మెరుగుపరుచుకుంటాం. అవునా? ఎవరైనా అంతే కదా. కానీ అదే మీకు ఒక అమెరికా అనండి, చైనా అనండి, వీళ్ళు తమ అప్పులను తీర్చుకోరండి. వీళ్ళు జీడిపిని పెంచుకోవడానికి తమ ఎక్స్పోర్ట్స్ను రెవెన్యూస్ను అలా కాదు, వీళ్ళు ఏం చేస్తారంటే తమ అప్పులను ఎగ్గొట్టడానికి ఎలాంటి ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు అమెరికా వాడు అంతే, 36 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు అన్నప్పుడు దీనిని ఎలా తిరిగి ఇవ్వాలని వాడు ఆలోచించాడండి. దీనిని ఎలా ఎగ్గొట్టాలి, ఏ విధంగా మనము మన ఎస్కేప్ రూట్ వెతుక్కోవాలి, ఇలా ఉంటుంది. వీళ్ళ ఆలోచనలంతా ఇలాగే ఉంటుంది, తప్పించుకోవడం, అంతేగాని తిరిగి ఇవ్వాలన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి అగ్రరాజ్యాలను మనం మాట్లాడతాం. ఇవాళ చైనా వాడు పోగొట్టుకున్న 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే వీడు ప్రపంచాన్నే మోసము చేయాలన్నప్పుడు వీడు కూడా మోసపోతూ ఉంటాడు కదా. సో ఇప్పుడు వీడిని మోసగించిన ఇరు దేశాలు, మోసగించడం కాదు, వీడికి శిక్ష వేశారు. వీడి ఐరన్ బ్రదర్, ఇప్పుడు పీఓకేని మాట్లాడుతున్నామండి. మీకు అమెరికా వాడు ముందు పీఓకేని భారత్లో కలిపేశాడు. తరువాత అబ్బో ఇదేదో చాలా ప్రాబ్లం అవుతుంది అనుకున్నాడు. కానీ వాడి ప్లాన్ ఏంటి, పీఓకేలో తిష్ట వేయడం, ముందు భారత్కి ఇప్పించడము, తరువాత మనల్నే రిక్వెస్ట్ చేసి మేము పాకిస్తాన్ చైనాల మీద నిఘా పెట్టాలండి, కాబట్టి మాకు ఇక్కడ ఒక మిలిటరీ బేస్ కావాలి, ఇవన్నీ వాడి ప్లాన్. ఇప్పుడు పాకిస్తాన్ వాడికి అంత సత్తా లేదు కదండి. వాడిని నమ్ముకొని వీడు పెట్టాడు అనుకోండి, బిఎల్ఏ వాళ్ళు వచ్చి మొత్తం ఆ మిలిటరీ బేస్నే లేపేస్తారు. కాబట్టి మీకు అమెరికా ప్లాన్ ఏమిటి అంటే ముందు చైనాను ఆపడం. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, దీని పరిస్థితి ఏంటి, గ్వాదార్ నగరాన్ని దాటడం లేదు. ఎంత పెట్టుబడులండి, 60 బిలియన్ అమెరికన్ డాలర్స్. సో ఫస్ట్ అయిపోయిందా, 60 బిలియన్ అనేది మాట్లాడుతున్నాం. అంటే మీరు గ్వాదార్ పోర్ట్ బలూచిస్తాన్ దాటాలి, తరువాత మెయిన్ల్యాండ్ పాకిస్తాన్కి రావాలి, ఆఫ్ఘనిస్తాన్, ఈరాన్, అజర్బైజాన్, దానిని దాటుకొని నేరుగా మీరు యూరోప్ దాకా. ఇది వీడి ప్లాన్. జరిగిందా? 2013లో మొదలుపెట్టాడు, మీకు దగ్గర 12 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ కూడా గ్వాదార్ పోర్ట్ దాటడం లేదు. ఏది, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో ఇంకొక 50 ఏళ్ళు పట్టవచ్చు. జీ జింపింగ్ ఉండడు, పాకిస్తాన్ అనబడే దేశము ఉంటుందా తెలియదు. ఈ పరిస్థితిలో వీడు పోగొట్టుకున్న ఈ 60 బిలియన్ అమెరికన్ డాలర్స్ని చూడండి. సో ఇంకొక దెబ్బ మిల్లీ అంటారు. ఈ మిల్లీ ఎవరు, అర్జెంటీనా యొక్క ప్రెసిడెంట్. ఇతను ఎలా దెబ్బ కొట్టాడో చూడండి. అప్పట్లో ఆల్బర్టో ఫెర్నాండెస్ అని చెప్పి అర్జెంటీనా యొక్క అధ్యక్షుడు ఉండేవాడు. సేమ్ భారత్లో ఏం జరిగిందో అంటే మనము ఇప్పుడు ఈ అనంతపూర్ బళ్ళారి, ఈ ఆదివారం కలుస్తాం కదా, అనంతపూర్ బళ్ళారి వద్ద రేర్ ఎర్త్ మినరల్స్ అనే దానిని మైనింగ్ చేసేవాళ్ళం. చేసి చైనా పంపించేవాళ్ళం. చైనాలో దాన్ని శుద్ధి చేసి మళ్ళీ భారత్లోనే అమ్మేవాళ్ళు. సో అర్జెంటీనాలో కూడా ఇదే పరిస్థితి అండి. వాళ్ళు ఏమి చేసేవాళ్ళు కాదు, చైనా అధికారులు వస్తారు, పెట్టెలు పట్టుకొస్తారు, మొత్తము కూడా ఈ అధ్యక్షుడు వాళ్ళ అధికారులకు ఇచ్చేవాళ్ళు. ఇచ్చి ఏం చెప్పేవాళ్ళంటే నువ్వు ఏమీ చెయ్యకు, మేము చూసుకుంటాం, నీ దేశాన్ని చైనా చూసుకుంటుంది. నీ దగ్గర ఈ వైట్ గోల్డ్ ఉంది కదా, వైట్ గోల్డ్ అంటే ఏంటండి, లిథియం. సో ఇవాళ లిథియం సామ్రాజ్యాన్ని మేము సృష్టించాలి అని చెప్పి చైనా వాడు ఒక కలగన్నాడు. దానికి అర్జెంటీనా అనబడే దేశము చాలా ముఖ్యం. ఎందుకంటే హయ్యెస్ట్ లెవెల్లో లిథియం అర్జెంటీనాలో దొరుకుతుంది. సో లిథియం అంటే ఏంటండి, మీరు కార్లు అనండి, బైకులు అనండి, మొబైల్ ఫోన్స్, ఇక్కడంతా లిథియం బ్యాటరీస్ వాడతారు. ఈ లిథియం బ్యాటరీస్ హయ్యెస్ట్ లెవెల్లో చైనా వాడే ప్రొడ్యూస్ చేస్తాడు.
సో అలాంటిది అర్జెంటీనాను తన కంట్రోల్లో పెట్టుకుంటే మొత్తము లీథియం చైనాకే దొరుకుతుంది. దొరకడం కాదండి, ఇది చేసి చూపించాడు. చైనా వాడి ఆల్బర్టో యొక్క పరిపాలన చేశాడు. నువ్వు ఏమీ చెయ్యకు, మా సంస్థలు వచ్చి ఇక్కడ ఈ ఫ్యాక్టరీలు పెడతారు, లీథియం వెలికి తీస్తారు, మా చైనాలో పంపించుకుంటాము, అక్కడ రిఫైన్ చేస్తాము, బ్యాటరీలు తయారు చేస్తాము, అందులో ఒక వాటా అనేది నీకు ఇస్తాం. అంటే నీ లంచాలు కాకుండా ఒక వాటా ఇస్తాం. సరేనండి, ఇప్పుడు ఏం చేస్తారు అంటే 40 బిలియన్ అమెరికన్ డాలర్స్ చైనా వాడు అర్జెంటీనాలో తీసుకువెళ్ళి పెట్టుబడిగా పెట్టాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 60 బిలియన్ అమెరికన్ డాలర్స్, అర్జెంటీనాలో 40 బిలియన్ అమెరికన్ డాలర్స్, టోటల్గా మనం మాట్లాడుతున్న 100 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఇప్పుడు ఈ మీలే వచ్చారు కదా, రావడం మళ్ళీ చెప్తున్నా ఇండియా మోడలేనండి. పోయిన వీడియోలో బంగ్లాదేశ్ ఫస్ట్, ఇదేంటి ఇండియా మోడల్. ఇవాళ అర్జెంటీనా ఏం మాట్లాడుతుంది, అర్జెంటీనా ఫస్ట్. అంటే మా దేశానికి ఎవరు ఉపయోగపడతారో వాళ్ళనే మేము అలో చేస్తాము. నో చైనా. ఎందుకు చైనా లేదు అంటే చైనా వాడు అర్జెంటీనాలో చేసిన దోపిడీ మీకు లక్షల కోట్లండి. అంటే ఈ అధ్యక్షుడికి ఇలాగా కుక్క బిస్కెట్లు పడేయడం, తీసుకువెళ్ళి డబ్బులు ఇవ్వడము. ఎక్కడెక్కడ మైనింగ్ సైట్స్ ఉన్నాయో మీరు చూసారనుకోండి, షాక్ అవుతారు. మీకు ఖాళీ ప్రాంతాలండి, ఇక్కడంతా సోలార్ సిస్టమ్స్ ఉంటాయి, సోలార్ ప్యానల్స్ ఉంటాయి. ఎందుకు అంటే చైనా వాడిచ్చే డబ్బు, ఈ ప్రాజెక్టు మొదలుపెట్టని చూపించడానికి, అంతే. అక్కడ దానికి ఏ ఉపయోగము లేదు. అలాంటిది చైనా వాడి డబ్బుతోనే వీళ్ళు బతికేద్దాము అనుకున్నారు. ఇప్పుడు మిల్లే వచ్చి ఏం చెప్తున్నాడు అంటే ఈ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు, మీ పనికి మాలిన పాలసీస్ మొత్తము తీసేయండి, కట్ చేసేస్తాను, ఎక్కడికక్కడ కట్ చేసి పడేస్తాను. ఇందులో ఫస్ట్ కట్ ఎక్కడా, డ్రాగన్ తోక. చైనా వల్లే మా దేశం ఇలా అయ్యింది. వీళ్ళ సలామీ స్లైసింగ్ అనండి, లేదా మీ దేశాన్ని విడగొట్టేయడము, పెట్టుబడుల పేరు మీద డెట్ ట్రాప్, ఎలాగోలా డెట్ ట్రాప్ చేస్తాడు. ఇప్పుడు వెనిజులాలో ఏమైందండి, డబ్బులు తీసుకెళ్ళి పెట్టాడు, అమెరికా వాడు ఆక్యుపై చేశాడు. ఇవాళ ఇదే అమెరికా, భారత్, బ్రెజిల్ లాంటి దేశాలు అర్జెంటీనాలో తమ కంపెనీస్ పెడుతున్నారు. ఎంత లీథియం దొరికితే అంత లీథియం మాకే ఇచ్చేయి, డెమోక్రటిక్ ప్రాసెస్లో మేము మీకు డబ్బులు ఖర్చు పెడతాం, మీకు మళ్ళీ రీపేమెంట్ చేస్తాం, మాకు లీథియం ఇవ్వండి అంటే ఈ దేశాలకు మీకు రెడ్ కార్పెట్, చైనా వాడికి రెడ్ సిగ్నల్, నువ్వు రాకు, ఈ 40 బిలియన్ అమెరికన్ డాలర్స్ని మర్చిపో, కొల్లగొట్టావు కదా, నువ్వు రెండింతలు కూడా సంపాదించుకుంటావు, కాబట్టి ఈ డబ్బు మేము తిరిగి ఇవ్వలేము, నీకు లీథియం అనేది ఇవ్వలేము, నువ్వు దిక్కున్న చోట చెప్పుకో. సో ఇలాగ అర్జెంటీనా ప్రెసిడెంట్ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. రాత్రికి రాత్రి చైనా వాడు పెట్టిన 40 బిలియన్ అమెరికన్ డాలర్స్ కూడా అలా మాయమైపోయింది. టోటల్గా వాడు 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ను పోగొట్టుకున్నాడని ఇవాళ చైనా కమ్యూనిస్టు పార్టీలో పెద్ద పెద్ద అధికారులు జీ జింగ్పింగ్ యొక్క నిర్వాకం, ఇతని పాలన ఎంత చెత్తగా ఉందని మాట్లాడుకుంటున్నారు. మరి మాట్లాడుకుంటే సరిపోతుందా అంటే ప్రపంచంలో మీకు చైనాను వ్యతిరేకించే దేశాలంతా కలిసిగట్టుగా చూశారు అనుకోండి, చైనాకు వీళ్ళు కలిగించే నష్టము అంచనాలోనే ఉండదు. నేను ఒక్క 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ అనే మాట్లాడుతున్నాను. ఇంకా ఇలా ఎన్ని దేశాలు ఉన్నాయి, చైనా వాడు ఎన్నెన్ని దేశాలకు అప్పు ఇచ్చున్నాడు, వాళ్ళందరూ మేము తిరిగి ఇవ్వము, నువ్వు వెళ్ళిపో అంటే చైనా పరిస్థితి చూడండి. నంబర్ 1 పొజిషన్లో ఉండే అమెరికా, నంబర్ 2 పొజిషన్లో ఉండే చైనా, వీళ్ళు ఇద్దరూ కూడా త్వరలోనే కుప్ప కూలిపోతారు అని చెప్పి ఒక అంచనా. ఇలా జరుగుతుందని మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.